ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఎందుకోసం అంటే యూట్యూబ్ అనేది ఇంప్రెషన్ లక్షల మంది దగ్గరికి పంపుతున్నది. 0 సబ్స్క్రైబర్స్ పైన లక్షల మంది దగ్గరికి పంపుతున్నది. చాలా గుడ్ న్యూస్ కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో 0 సబ్స్క్రైబర్స్ ఉంది, వీడియో అప్లోడ్ చేస్తారు, వ్యూస్ వస్తలేవు అనమాట. సో వ్యూస్ రాకుంటే బాధపడుతున్నారు కదా. సో యూట్యూబ్ ఖుద్ చెప్తుంది, మంచి వీడియో ఎడిటింగ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, లక్షల మంది దగ్గరికి ఇంప్రెషన్ పంపుతాం అండ్ లక్షల వ్యూస్ వస్తాయని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. చూడండి గాయ్స్, ఇక్కడ ఇప్పుడు పెద్ద క్రియేటర్స్కి మాత్రమే ఇంప్రెషన్ ఎక్కువ పంపుతాడు అండ్ 1 డేలో అండ్ 1 అవర్లో కూడా అలాకు 1 lakh వ్యూస్ కూడా వస్తున్నాయి అన్నమాట. చూడండి ఇంప్రెషన్ చూసుకుంటే ఇక్కడ చూపిస్తా చూడండి, పెద్ద క్రియేటర్స్ చూడండి ఇంప్రెషన్ చూసుకుంటే మిలియన్లో ఇంప్రెషన్ పంపుతున్నారు అనమాట. సో చూడండి గాయ్స్, ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూడండి అవునా. అండ్ వ్యూస్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. చూడండి మీరు లైవ్ చూడండి, నేను చెప్తలేను. చూడండి వ్యూస్ చూడండి, అంటే పెద్ద క్రియేటర్స్కి లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి, లక్షల్లో ఇంప్రెషన్ పంపుతున్నారు అనమాట. చూడండి వాచ్ టైం చూడండి ఎంత వస్తున్నాయి వాచ్ టైం. సో మరి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇంప్రెషన్ పంపుతలేడు. చూడండి ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి ఇంప్రెషన్ చూసుకుంటే చూడండి ఎంత పంపిడు, చూడండి ఇంప్రెషన్ చూడండి గాయ్స్ ఇక్కడ. అండ్ వ్యూస్ చూసుకుంటే చూడండి వ్యూస్ ఎంత ఉన్నాయి చూడండి గాయ్స్ ఇక్కడ. అండ్ వాచ్ టైం చూసుకుంటే 0 వాచ్ టైం అనమాట. సో అట్లా వాచ్ టైం వస్తుంది, ఇంప్రెషన్ కూడా డౌన్ చేస్తుండు అండ్ వ్యూస్ కూడా డౌన్ చేస్తుండ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో వాళ్ళకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట, చాలా మంచి గుడ్ న్యూస్. ఎందుకోసం అంటే యూట్యూబ్ చెప్తుంది, మీరు వీడియో ఎడిటింగ్ ప్రాపర్లీ చేసుకోండి, తర్వాత వీడియో అప్లోడ్ చేయండి అండ్ మీకు ఎలా ఇంప్రెషన్ పంపుతామో యూట్యూబే చెప్తుంది అనమాట. సో ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టారో షార్ట్స్ వీడియో అప్లోడ్ చేయకండి, లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి. ఎందుకోసం అంటే వాచ్ టైం వస్తుంది అండ్ మీ ఇంప్రెషన్ ఎక్కువ పంపుతారు అనమాట. షార్ట్స్ వీడియో పెడితే ఏమవుతాయంటే సో భలే వ్యూస్ వస్తాయి, ఒక్కొక్కసారి 0 వ్యూస్ కూడా వస్తాయి అనమాట, ఒక్కొక్కసారి 100 వ్యూస్ వస్తాయి, ఒక్కొక్కసారి 1K వ్యూస్ వస్తాయి అనమాట. సో అలా ఆగిపోతున్నాయి. కాబట్టి మీరు లాంగ్ వీడియోస్ పెడితే ఏమవుతాయంటే ఒక 10 వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టండి, తర్వాత మీకు చెప్తాను అంటే ప్రాసెస్ మొత్తం చెప్తాను. సో ఇక్కడ మీకు బిగినర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. ఎవరికైతే మానిటేషన్ అయిపోయిందో వాళ్ళు వీడియో చూడాలనిపిస్తే చూడండి, లేదా స్కిప్ చేసుకోవచ్చు. బిగినర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది, గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ అనమాట. సో మొత్తం వీడియోలో మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్ట్ ఉండవద్దు వీడియో అయితే. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, అది కూడా శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్లో ప్రమోషన్ చేస్తున్నా అనమాట. గ్రాండ్ సక్సెస్, గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. ఆబ్వియస్లీ మీరు కూడా విన్నర్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్కు ఫాలో అవ్వండి అనమాట. ఓకే, అన్ని రూల్స్ ఫాలో అయిపోయిన తర్వాత నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. బిగినర్స్ అయితే చాలా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా వీడియో మొత్తం చూసేయండి అనమాట. ఓకే, యూట్యూబ్ ఏం చెప్తుందంటే గాయ్స్ ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మంది చూసుకుంటే గాయ్స్ ఇక్కడ మీరు వీడియో అప్లోడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ కోసం మీరు ఏదో ఒక వీడియో షూట్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం అండ్ కుకింగ్ వీడియో షూట్ చేస్తున్నారు అనుకోండి, లేదా నాలాగా టెక్ వీడియో షూట్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఏదైనా కానీ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, కంటెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి అని యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. సో ఇక్కడ మీకు యూట్యూబ్ చెప్తుంది ఏంటి అంటే ఆ కంటెంట్ పైన ఫోకస్ పెట్టిన తర్వాత ఎగ్జాక్ట్లీ మీరేం చేస్తారంటే క్లిక్ బెట్ థంబ్నెయిల్ పెట్టకండి అండ్ క్లిక్ బెట్ టైటిల్ పెట్టకండి అని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. సో ఆడియన్స్ వెంటనే కనెక్ట్ గారు, నెమ్మదిగా కనెక్ట్ అవుతారని యూట్యూబ్ అయితే చెప్తుంది. సో ఇప్పుడు చూడండి ఒక వీడియో అప్లోడ్ చేశారండి, అంటే బిగినర్స్ చెప్తున్నా. సో ఈ రోజు వీడియో అప్లోడ్ చేశారు, భలే ఒక ట్యూటోరియల్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశారు, అంటే ఎగ్జాంపుల్ కోసం ఒక వీడియో ఎడిటింగ్ గురించి ఒక వీడియో అప్లోడ్ చేశారు అనుకోండి. చాలా పర్ఫెక్ట్లీ వీడియో ఎడిటింగ్ చేశారు. ఓకే, అంటే ఒక VN ట్యూటోరియల్ చేశారు అనుకుందాం, అంటే VN ట్యూటోరియల్ కదా, మంచిగా ఎడిటింగ్ చేశారు అండ్ పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, వీడియో 10 minutes లెంత్ ఉంది. ఓకే, దాన్ని అప్లోడ్ చేశారు అండ్ యూట్యూబ్ ఏం చెప్తుందంటే సో VN యాప్ ఫుల్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు అని పెట్టండి అని చెప్తుంది. అందుకోసం అంటే దాంట్లో ఏముందంటే ఇప్పుడు చూడండి, మీరు షాకింగ్లో పెట్టినారు అనుకోండి, యూట్యూబ్ ఏం చెప్తుందంటే అనకం ఏంటంటే షాకింగ్లో పెట్టకండి. చూడండి ఇప్పుడు VN యాప్లో ఎడిటింగ్ చేస్తే లక్షల్లో వ్యూస్ వస్తాయి. ఇలా మీరు షాకింగ్లో పెట్టినారు అనుకోండి, యూట్యూబ్ అయితే ఏం చెప్తుందంటే భలే అలా వ్యూస్ రావు, మేము పంపం అని చెప్తుంది అనమాట. సో ఇందాక నేను ఏం చెప్పాను, VN యాప్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు ఫుల్ డీటెయిల్స్ మొత్తం దొరుకుతాయి. మొత్తం వీడియో చూసండి. బిగినర్స్ అని మీరు ఇట్లా పెడితే ఖచ్చితంగా ఆడియన్స్ దాన్ని క్లిక్ చేసి చూస్తారు. మేము కూడా లక్షల మంది దగ్గరికి ఇంప్రెషన్ పంపుతామని యూట్యూబ్ అయితే ఖుద్ చెప్తుంది. అదొక పాయింట్. మీరు ఇప్పుడు కుకింగ్కి సంబంధించింది ఉంటే చూడండి, ఎగ్జాంపుల్ కోసం ఒక రోటీ లేదా చపాతీ ఎలా చేస్తున్నారు, ఎగ్జాంపుల్ కోసం చపాతీ ఎలా చేస్తున్నారు. సో మీరు టైటిల్లో పెట్టుకోవచ్చు. ఎలా పెట్టుకోవచ్చు, మేము ఈరోజు చపాతీ చేసాం, ప్రాసెస్ మొత్తం చెప్పినాం. సో వీడియో మొత్తం చూసేయండి. ఇలా థంబ్నెయిల్లో పెట్టచ్చు, టైటిల్లో పెట్టచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు షాకింగ్లో పెట్టినారు అనుకోండి. షాకింగ్ అంటే ఎలా, సో ఇప్పుడు చూడండి ఈ చపాతీ తిన్నా చాలా రుచిగా ఉంది, మీరు తిన్నారంటే మర్చిపోతారు, ఇలాగే పెట్టినారు అనుకోండి. యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఆ థంబ్నెయిల్ ని చూసి ఇంప్రెషన్ డౌన్ చేస్తుంది అనమాట. సో మొత్తానికి డౌన్ చేస్తుంది. ఎవరైతే షాకింగ్లో థంబ్నెయిల్ పెడుతున్నారో వాళ్ళ థంబ్నెయిల్కి నెట్టేస్తున్నది, పక్కన నెట్టేస్తున్నది. అండ్ టైటిల్ కూడా సేమ్. ఇప్పుడు AI కూర్చున్నాయండి. సో ఇప్పుడు మన మనుషులు కాదు కదా, ఇప్పుడు యూట్యూబ్ మొత్తం చూసుకున్నది AI. మీరు జాగ్రత్త చూడండి గాయ్స్ ఇక్కడ. ఇప్పుడు మన మనుషులు చేస్తలేరు, మొత్తం AI చేస్తున్నాయి అనమాట.
ఈ thumbnail చూస్తున్నది, టైటిల్ చూస్తున్నది, మొత్తం టైటిల్ thumbnail చూసిన తర్వాత ఇన్ కేస్ అది క్లిక్ బెట్ లో ఉన్నది అనుకోండి, దాన్ని పక్కా నెట్టేస్తున్నది. సో ఎవరైతే జెన్యూన్ వీడియో చేశారో, thumbnail కరెక్ట్ పెట్టారో అండ్ అంటే సో న్యాచురల్ thumbnail పెట్టారో, న్యాచురల్ టైటిల్ పెట్టారో వాళ్ళకి మాత్రమే ఇంప్రెషన్ బూమ్ చేస్తుందన్నమాట. మీరు గెట్ చేయండి, చాలా ఆడేసి గెట్ చేయండి. ఎవరో ఒకళ్ళు అందులో నుంచి బయటపడుతున్నారు. ఎందుకోసం అంటే క్లిక్ బెట్ thumbnail పెడుతున్నారు, టైటిల్ క్లిక్ బెట్ పెడుతున్నారు అండ్ ఒక్క వీడియో వైరల్ చేస్తుంది. యూట్యూబ్ అనేది ఒక్క వీడియో అందులో నుంచి వైరల్ చేస్తుంది. ఎవరిది? క్లిక్ బెట్ thumbnail పెట్టిన వాళ్ళది వైరల్ చేస్తున్నది. మిగతా వీడియోస్ వైరల్ చేస్తలేదు. ఎందుకు? క్లిక్ బెట్ thumbnail మళ్ళీ పెడుతున్నావు అండ్ క్లిక్ బెట్ టైటిల్ మళ్ళీ పెడుతున్నావు. ఆడియన్స్ ఏం చేస్తున్నారు అంటే చూస్తున్నారు, ఓకే సో చూస్తున్నారు, వీడియోలో వెయిటింగ్ చేస్తలేరు. వీడియోలో అసలు వెయిటింగ్ చేస్తలేరు, ఆడియన్స్ చూస్తలేరు. మీ వీడియో 10 minutes ఉంది అనుకోండి, 10 minutes లో 1 minute కూడా చూస్తలేరు. ఎందుకు చూస్తలేరు? మీరు క్లిక్ బెట్ thumbnail పెట్టారు, క్లిక్ బెట్ టైటిల్ పెట్టారు, సో దాన్ని క్లిక్ చేస్తున్నారు. సో ఆ వీడియో బాగానే లేకపోతే సో దాన్ని స్కిప్ చేస్తున్నారు అండ్ వీడియో స్కిప్ చేస్తున్నారు అనమాట. అంటే మొత్తానికి దాన్ని తీసేస్తున్నారు అండ్ ఇంకోసారి వీడియో వస్తే దాన్ని మొత్తానికి తీసేస్తున్నారు అనమాట. ఇది రావద్దు వీడియో అని యూట్యూబ్కి చెప్పేస్తున్నారు అనమాట. అండ్ మాకు ఇష్టం లేదని యూట్యూబ్కి చెప్తున్నారు. సో అలా కూడా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు టైటిల్ అండ్ thumbnail పర్ఫెక్ట్లీ పెట్టండి, జెన్యూన్గా పెట్టండి, ఖచ్చితంగా మీకు వ్యూస్ వస్తాయని యూట్యూబ్ అయితే చెప్తుంది. లక్షల మంది దగ్గరికి పంపుతాం, పెద్ద క్రియేటర్స్ కాదు, మీరు కూడా యూట్యూబరే కదా. సో కొత్తగా ఛానల్ పెట్టారంటే ఒక 10 వీడియోస్ అప్లోడ్ చేయండి, ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయకండి. 10 వీడియోస్ పర్ఫెక్ట్లీ షూట్ చేయండి. పర్ఫెక్ట్లీ షూట్ చేసిన తర్వాత అందులో నుంచి మేము వీడియో ఒకటన్నా పంపుతాం, ఖచ్చితంగా పంపుతాం, 100% గ్యారంటీ అని యూట్యూబ్ అయితే చెప్తుంది. మరి మీరేం చేస్తారు? ఏదో ఒక వీడియో షూట్ చేస్తారు, ఈ వీడియో షూట్ చేస్తారు, ఈ వీడియో షూట్ చేస్తారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారనమాట. అలా అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయండి? రావు కదా. యూట్యూబ్ ఏం చెప్తున్నా అంటే మీరు ఏదో ఒక వర్క్ చేస్తున్నారు అనుకోండి, దానిపైన కాన్సెప్ట్ పెట్టాలి కదా. సో మీరు ఏదో వీడియో అప్లోడ్ చేస్తాము మాకు వ్యూస్ రావాలంటే ఎలా వస్తాయా? చూడండి, మీరు పర్ఫెక్ట్లీ చూడండి. నేను ఎగ్జాంపుల్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే ఆడియన్స్కు అర్థం కావాలి, నేను ఏం చెప్తున్నా అనేది ఆడియన్స్ అర్థం కావాలి, వాళ్ళు నేర్చుకోవాలి. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నా. సో నేను చేస్తున్నా కాబట్టి ఇంప్రెషన్ ఎంతో అయితే అంత పంపుతాను. అంటే టెక్కి సంబంధించింది కాబట్టి, ఇన్ఫర్మేషన్ కాబట్టి ఎంత పంపాలో అంత పంపుతున్నా అనమాట. సో భలే లక్షల మంది దగ్గరికి పంపడు కాబట్టి, అంటే నేను కామెడీ చేస్తాను కదా, సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. సో కామెడీ వీడియోస్ అయితే లక్షల మంది దగ్గరికి పంపుతున్నాను అనమాట. నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కాబట్టి ఖచ్చితంగా సో ఒకటి CTR పైన ఉంటుంది, ఒకటి ఆడియన్స్ రిటెన్షన్ పైన ఉంటుంది, అంటే వ్యూస్ డ్యూరేషన్ పైన ఉంటాయి అన్నమాట. సో వాచ్ టైం పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సో యూట్యూబ్ అయితే ఏం చెప్తుందంటే భలే మీరు క్లిక్ బెట్ పెట్టకండి అండ్ టైటిల్ కూడా క్లిక్ బెట్ పెట్టకనే యూట్యూబ్ అయితే చెప్తుంది. ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుంచుకున్నారనుకోండి. అండ్ ఇంకొకటి యూట్యూబ్ ఏం చెప్తుందంటే, సో మీరు డిస్క్రిప్షన్లో చూడండి గాయస్, ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే హ్యాష్ భలే లింపేస్తున్నారు. హ్యాష్ ట్యాగ్స్ ఇప్పుడు పనిచేస్తలేవు, మొత్తానికి పనిచేస్తలేవు. అండ్ ఇప్పుడు ఏం పనిచేస్తున్నాయి అంటే కీవర్డ్స్ పనిచేస్తున్నాయి. మీరు జాగ్రత్తగా గెట్ చేయండి. మీరు కీవర్డ్స్ ఎంత మంచిగా సర్చబుల్ కీవర్డ్స్ డిస్క్రిప్షన్లో పెట్టిండ్రో అంత కీవర్డ్స్ వర్క్ అవుతున్నాయి, హ్యాష్ ట్యాగ్స్ వర్క్ అవుతలేవు. మీరు చూడండి, గెట్ చేయండి. ఎవరి వీడియోలో హ్యాష్ ట్యాగ్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళ వీడియో వైరల్ అవుతున్నది. హ్యాష్ ట్యాగ్స్ ఉన్న వీడియో, ఎవరైతే హ్యాష్ ట్యాగ్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ వీడియో కిందికి అంటే నెట్టేస్తున్నది. అండ్ ఇప్పుడు AI కూర్చున్నది కాబట్టి మొత్తానికి వీడియో డౌన్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పే పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇంతవరకు చెప్పినా మీకు అర్థం కాకుంటే నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు వీడియో పర్ఫెక్ట్లీ తీయండి. అంటే మీరు కొత్తగా ఛానల్ పెట్టారండి, పర్ఫెక్ట్లీ వీడియో తీయండి. పర్ఫెక్ట్లీ వీడియో తీసిన తర్వాత దాంట్లో మీరు ఎడిటింగ్ చేసుకోండి. ఏ కంటెంట్ అయినా ఓకే. మీరు ఎగ్జాంపుల్ కోసం వ్లాగర్ అయితే వ్లాగర్, కుకింగ్ అయితే కుకింగ్, గేమింగ్ అయితే గేమింగ్, మీరు సింగర్ అయితే సింగర్ అయితే ఇప్పుడు సింగర్ అయితే ఎలా ఉంటాయండి, సో కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి సినిమా సాంగ్స్ అయితే వాడకండి. సో అదైతే సినిమా సాంగ్స్ వాడితే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. చాలా ఆడియన్స్ కామెంట్ చేస్తున్నా, మేము సాంగ్స్ సింగింగ్ చేస్తున్నాము యూట్యూబ్లో, మరి మానిటేషన్ అవుతుందా అని ఇట్లా అడుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మానిటేషన్ కాదండి. ఎందుకోసం అంటే కాపీరైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఓన్గా రైట్ చేసుకోండి, మీ సాంగ్ అనేది ఓన్గా రైట్ చేసుకోండి, అప్పుడు సింగింగ్ చేయండి. అంటే సినిమాలో ఉన్న సాంగ్స్ మీరు ప్లే చేస్తే అండ్ మీరు సింగింగ్ చేస్తే ఖచ్చితంగా కాపీరైట్ అయితే వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇంకా ఏమైనా ఉందా అంటే కేటగిరీ లైక్ ఇప్పుడు కుకింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హోమ్ టూర్ అయితే చాలా నడుస్తుంది అన్నమాట. అంటే హోమ్ టూర్ అంటే ఏంటండి, ఇంట్లో ఉన్నది మార్నింగ్ ఏం చూపించాలి, ఆడియన్స్కి ఏం చూపించాలి, అదే చాలా ఆడియన్స్ ఫీదా అవుతున్నారు అనమాట. ఖచ్చితంగా ఫీదా అవుతున్నారు కాబట్టి అలాంటిదే మీరు చూపించండి, రెగ్యులర్లీ చూపించండి. పర్ఫెక్ట్లీ మీకు ఏమున్నది, మీ ఇంట్లో ఏమున్నది అది చూపించండి. యూట్యూబ్ దాన్నే వైరల్ చేస్తున్న రికమెండ్లో పంపుతున్నాయి అనమాట. భలే షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మీ ఇష్టం ఎలా అయినా అప్లోడ్ చేయండి. బట్ నేనేమంటున్నా అంటే నా రికమెండేషన్ ఏంటంటే, సో మీరు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఏమవుతాయంటే వాచ్ టైం తొందరగా వస్తాయన్నమాట. ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. మీరు 50 వీడియోస్ అప్లోడ్ చేయండి. 50 వీడియోస్లో మీ ఛానల్ మానిటేషన్ అయిపోతుంది. మంచి వీడియో ఎడిటింగ్ చేసుకోండి. 50 వీడియోసే, అది కూడా 8 minutes ప్లస్ లెంత్ ఉండాలన్నమాట. 8 minutes ప్లస్ లెంత్ ఉన్న తర్వాత మీరు యూట్యూబ్లో 50 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మానిటేషన్ కాకుండా నన్ను అడగండి, ఖచ్చితంగా నేను మానిటేషన్ చేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా వీడియో ఎడిటింగ్ పర్ఫెక్ట్లీ ఉండాలి అండ్ ఆడియన్స్కు బోరింగ్ రావద్దు. అండ్ ఇంట్రోలో 30 seconds అయితే మంచిగా
హైలైట్ పార్ట్స్ అయితే మంచిగా పెట్టండి, ఖచ్చితంగా మీ వీడియో వైరల్ అవుతుంది. అండ్ యూట్యూబే కొంచెం చెప్తుంది మీ వీడియో ఇంప్రెషన్ పంపుతామని చెప్తానమాట. ఓకే, సో ఇది ఈ రోజు వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే కామెంట్లో తెలియజేయండి. బ్రో మాకు అర్థమైంది, అర్థం కాకుండా కూడా కామెంట్ చేయండి. సో మాకు అర్థం కాలేదు మళ్ళీ మీరు చెప్పరా అంటే ఖచ్చితంగా చెప్తాను. సో ఒకరోజు నేను లైవ్లో వస్తాను, ఖచ్చితంగా లైవ్లో వస్తాను. సో అప్పుడు మీకు కలుద్దాం అనమాట, అంటే మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బై బాయ్.